యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చెప్పాను కదా, ఎవ్వరూ బుజ్జమ్మని కాపాడలేరని. పదండి. అన్నా, ఒకసారి ఫోన్ ఇవ్వరా, ఒక కాల్ చేసుకోవాలి. హలో బుజ్జి, నేనే చిన్ని. ఏమైపోయావు? ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? బానే ఉన్నాను బుజ్జి, మీరెలా ఉన్నారు? సిచ్యువేషన్ బాగాలేదు చిన్ని. నీకు తెలియదు కదా, భూపతి వాళ్ళ వైఫ్ జానకి చనిపోయారు. నానమ్మ చంపారని అరెస్ట్ చేశారు. బుజ్జమ్మనా? ఇప్పుడే కోర్టుకి తీసుకెళ్తున్నారంట. అమ్మకి ఫోన్ వస్తే వీళ్ళు వెళ్ళారు. ఏమవుతుందో టెన్షన్ గా ఉంది. జానకి గారు చనిపోలే కదా, ఈ విషయం పెద్దమ్మకి చెప్పాలి. చిన్ని, ఇప్పుడు ఎక్కడున్నావు? నీకు మళ్ళీ వెంటనే చేస్తాను. పాపా, ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. బెజవాడ బుజ్జమ్మ, బెజవాడ బుజ్జమ్మ, బెజవాడ బుజ్జమ్మ. Now you can proceed. యువర్ ఆనర్, బెజవాడ బుజ్జమ్మ అనబడే ఈ ముద్దాయి పాత కక్షలు మనసులో పెట్టుకొని పగను పెంచుకొని నా క్లయింట్ భూపతి గారి భార్య అయిన జానకి గారిని అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఆ నేరాన్ని ఈమె ఒప్పుకోవడం కూడా జరిగింది. జానకి గారు బ్రతికి ఉన్నారని పెద్దమ్మకి చెప్దామంటే ఈయన ఫోన్ మాట్లాడుతున్నారు. కోర్టులో ఏం జరుగుతుందో. ఇప్పుడు దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా మీకు సబ్మిట్ చేయడం జరిగింది. మీరు పరిశీలించి ఒక నిండు ప్రాణాన్ని తీసిన ఈ కఠినాత్మురాలైన బెజవాడ బుజ్జమ్మను కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా మనవి చేసుకుంటున్నాను మిలాడ్. అలాగే. అన్నా, ఒకసారి ఫోన్ ఇవ్వరా, ఒక కాల్ చేసుకోవాలి. పెద్దమ్మ కాల్ కట్ చేస్తుంది. ఎవరు అనుకుంటుందో. పోస్ట్ మార్టం నివేదికలోనూ బెజవాడ బుజ్జమ్మ గారే జానకి గారిని హత్య చేస్తారని తేలింది. లిఫ్ట్ చేయి పెద్దమ్మ. యువర్ ఆనర్, మా అత్తయ్య గారు ఈ హత్య చేశారని రిపోర్ట్స్ లో ఉందా? అదే కదండి చెప్తున్నారు, అదే కదా నిజం. నా భార్యను చంపిన ఈ హంతకురాలికి శిక్ష వేయండి జడ్జి గారు, శిక్ష వేయండి. లేదు యువర్ ఆనర్, మా అత్తయ్య గారు అసలు ఆ హత్య చేయలేదు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కరెక్ట్ కాదు. మళ్ళీ మరోసారి చేయాలి. హత్య చేశారని వారే స్వయంగా ఒప్పుకున్నప్పుడు రిపోర్ట్స్ రాంగ్ గా ఎందుకు వస్తాయి అక్షర్ గారు?
హత్య వారే చేశారని కోర్టు నమ్ముతోంది. కావున శిక్షకు అర్హులు. అబ్బా, లిఫ్ట్ చేయి పెద్దమ్మ. చిన్ని, నేనే. చిన్ని ఏమైపోయావే? నీకోసం ఎంత వెతుకుతున్నామో తెలుసా? ఎలా ఉన్నావే? నేను బానే ఉన్నాను పెద్దమ్మ. జానకి గారు కూడా నా దగ్గరే ఉన్నారు. చిన్ని, అవును పెద్దమ్మ. ఒక్క నిమిషం. మళ్ళీ చెప్పు. జానకి గారు చనిపోలేదు పెద్దమ్మ, బ్రతికే ఉన్నారు. నా దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నావు? అన్నా, ఈ అడ్రస్ ఏంటన్నా? సత్యనారాయణపురం అమ్మా. సత్యనారాయణపురం పెద్దమ్మ. నువ్వు అక్కడే ఉండు, మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. అలాగే పెద్దమ్మ, ఇక్కడే ఉంటాను. థ్యాంక్స్ అన్నా. పర్లేదమ్మా. జడ్జి గారు, మీరేం మాట్లాడాలనుకున్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి. ప్రొసీడ్. యువర్ ఆనర్, మీరు శిక్ష వేసే ముందు మా అత్తయ్య గారు జానకిని హత్య చేయలేదు అనడానికి ఎవిడెన్స్ వచ్చింది. మీరు వినండి. జానకి గారు చనిపోలేదు పెద్దమ్మ, బ్రతికే ఉన్నారు. నా దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నావు? సత్యనారాయణపురం పెద్దమ్మ. వీళ్ళని మాత్రం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లకుండా చూడండి. ఎవ్వరికి ఏ ఫోను చేయకూడదు. ఓకే మేడం. ఏదో జరుగుద్ది అనుకుంటే ఏదో అయ్యేలా ఉంది. అష్ట దిగ్బంధం కూడా చేసింది. అసలు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏమండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి. శ్వేత, నీకొక నెంబర్ పంపించాను. ఎగ్జాక్ట్ లొకేషన్ ఫాస్ట్ గా చెప్పు. ఓకే శ్వేత. ఏమండి? సరే అక్షర, నిజంగా జానకి బతికే ఉందా? అందుకే శవం దొరకలేదా? అది చిన్ని దగ్గరుందా?
వచ్చిందో ఖచ్చితంగా మా పేరు చెప్తుంది. మా చావుకొస్తుంది. ఇక్కడేనా? లొకేషన్ ఇదే అండి. పద. ఏమండి, ఈ నెంబర్ మీదేనా? అవును మేడం, నాదే ఆ ఫోన్ నెంబర్. ఈ నెంబర్ నుండి మా పాప ఫోన్ చేసింది. ఎక్కడా? ఇప్పటి వరకు ఇక్కడే ఉంది మేడం. సడన్ గా కనిపించట్లేదు మేడం. చిన్ని, 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 చిన్ని. భయ్యా ఈ పాపని చూసారా? లేదండి, చూడలేదు. చిన్ని, 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 చిన్ని. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నది ఎక్కడికి వెళ్ళింది? ఎవరు చూడలేదంటున్నారు. మళ్ళీ మనకి కనిపించకూడదని అనుకుందేమో అక్షర. ఎక్కడుందో కూడా తెలీదే. మన బిడ్డని, అత్తయ్య గారిని ఇద్దరిని కాపాడుకోవచ్చు అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అడిగిన టైం అయి ఏమండి, ఈ పాపను చూసారా? చూడలేదు. ఇక్కడ ఎక్కడైనా చూసారా? లేదు మేడం, చూడలేదు. చూడలేదంట. పద. ఈ పాపను చూసారా? లేదు మేడం, చూడలేదు. ఈ పాపను ఎక్కడైనా చూసారా? లేదు మేడం. ఇక్కడ కనిపించలేదు. మొత్తం వెతికాం. దీన్ని మనం వాడుకోవాలి, రెచ్చిపోవాలి. మీరు వినిపించిన మాటలు నిజమైతే కదా వెళ్ళినా దొరకటానికి. అవును జడ్జి గారు, ఈ హంతకురాల్ని తప్పించడానికే ఎవరో చిన్నిలా మిమిక్రీ చేసిన వాయిస్ ని రికార్డ్ చేసి న్యాయస్థానాన్ని
మోసం చేయాలని చూస్తున్నారు. రేయ్, మాటలు జాగ్రత్తగా రాని. మోసాలు చేసేది, కుట్రలు పన్నేది నువ్వు. వారి భార్యని హత్య చేసింది మీ అమ్మగారే అని చెప్పి సాక్ష్యాలతో ఉన్నాయండి. మీరు మాట్లాడకండి. అసలు ఆ హత్య ప్రయత్నం చేసింది, జానకిని చంపాలని చూసింది వీళ్లే అని నేనంటున్నాను. మీరు ఎన్నన్నా అంటారు మేడం, తిమ్మిని బొమ్మిని చేయగల సమర్థులు కదా. కానీ ఇక్కడ కుదరదు. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు. అవి పుష్కళంగా ఉన్నాయి. జడ్జి గారు, ఈ నాటకాలన్నీ గమనిస్తున్నారు కదా. శిక్ష వేయండి సార్. అప్పుడే మా ఆవిడ ఆత్మకు శాంతి కలుగుతుంది. యువర్ ఆనర్, మేం చెప్తుంది అబద్ధం కాదు. మరి మీరు చెప్పినట్టు వాళ్ళని తీసుకురావాలి కదండి. అలా అడగండి జడ్జ్ గారు. అక్కడే మీకే తెలిసిపోతుంది కదా మిమిక్రీ వాయిస్ అని. కాదండి, చిన్ని మాట్లాడింది. కావాలంటే ఎక్స్పర్ట్స్ చేత కనిపెట్టడానికి ఉత్తర్వులు ఇవ్వండి. మిమిక్రీ వాయిస్ చిన్ని ఏ మాట్లాడిందో తేలిపోతుంది. మేము దానికి కూడా సిద్ధమే. న్యాయాన్ని బతికించండి యువర్ ఆనర్. గౌరవమైన కలెక్టర్ పదవిలో ఉండి దోషిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గుగా లేదు? రేయ్, ఎంత కూసావ్? అవునరా, నిజాలు కావా? అబద్ధపు బ్రతుకులు మీవిరా. అవి మీవేరా. రేయ్, ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. రేయ్, ఏమండి? చంపేస్తాను. వదిలేయండి. ఇది కోర్టు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? క్షమించండి. తప్పులు వాళ్ళు చేస్తూ నా భార్యని అంటుంటే తట్టుకోలేకపోయాను. వీళ్ళమ్మ వల్ల భార్యను కోల్పోయింది నేను జడ్జి గారు. తప్పులు చేస్తోంది వీళ్ళ నేనా? ఎవరు తప్పులు చేశారో నాకు కొంచెం సమయం ఇస్తే సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను మై లార్డ్. తారుమారు చేస్తారండి. శిక్ష వేయండి, సమయం మాత్రం ఇవ్వకండి. మీరు వాయిస్ టెస్ట్ చేసుకోవచ్చు యువర్ ఆనర్. దాంట్లో మా చిన్నిది అని తేలుతుంది. మీరు గడువిస్తే ధర్మాన్ని రక్షించుకున్న వారవుతారు, న్యాయాన్ని బతికించిన వారవుతారు. సత్యాన్ని బతికించండి మై లార్డ్. మాకు కావలసిన సమయం ఇవ్వండి. జానకి గారిని మీ ముందుకు తీసుకొస్తాం. ప్లీజ్, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సరే అక్షర్ గారు, మీ అభ్యర్థనను స్వీకరిస్తూ వారం గడువిస్తున్నాను. అలాగే మా అత్తయ్య గారి ఆరోగ్యరీత్యా వారికి బెయిల్ మంజూరు చేయాలని మనవి చేసుకుంటున్నాను యువర్ ఆనర్. బెయిల్ ఇవ్వద్దు జడ్జి గారు. బయటికి వచ్చారంటే నా ప్రాణాలకే హాని ఉంటుంది. అది నువ్వే చేసుకుంటే అవుతుంది. మా అత్తయ్య గారు ఎవరికి హాని తలపెట్టేవారు కాదు. మరి జానకిని చంపింది ఏమంటారు? ఆవిడ ఒప్పుకున్నది ఏమంటారు? ఆ రోజు నింద నా మీద వేస్తుంటే నన్ను కాపాడాలని వారి మీద వేసుకున్నారు. సార్, వీళ్ళ దగ్గర ప్రతి ప్రశ్నకు సమాధానం రెడీగా పెట్టుకుంటారు. ఇంకేం చెప్తాను చెప్పండి. వారిచ్చిన వారం గడువులో మేము ప్రాణాలతో ఉన్న జానకిని తీసుకొచ్చి చూపిస్తాం. అప్పటి వరకు ఏం చెప్పకండి. దయచేసి బెయిల్ ఇవ్వండి యువర్ ఆనర్. మై లార్డ్, వీరు హార్ట్ పేషెంట్. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. వీరి మెడికల్ రిపోర్ట్స్ చూడండి. వారి ఆరోగ్యం దృష్ట్యా బుజ్జమ్మ గారికి బెయిల్ మంజూరు చేయటం జరిగింది.
యువర్ ఆనర్. మీరిచ్చిన వారంలో చెప్పింది కలెక్టర్ గారు చేయకుండా ఇప్పుడొచ్చి చిన్ని కనిపించలేదు అని చెప్పినట్టు అప్పుడు అలాంటిదే చెప్తే ఏం చేస్తారో అది చెప్పండి. అక్షర్ గారు, ఆ తరువాత ఇక మీకు గడువు ఇవ్వటం ఉండదు. ఉన్న సాక్ష్యాధారాలనే నమ్ముతూ బుజ్జమ్మ గారికి తగిన శిక్ష వేయటం జరుగుతుంది. బుజ్జమ్మ గారి బెయిలుకు సంబంధించి పూచీకత్తు తీసుకుని వారిని బెయిలు మీద విడుదల చేయవలసిందిగా పోలీస్ వారిని ఆదేశిస్తున్నాను. వచ్చే వారానికి ఈ కేసును వాయిదా వేస్తున్నాను. Now the court is adjourned.